నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. రీసెంట్గా జరిగిన కొన్ని సభల్లో వాళ్ళు చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టినాయి, చాలా చైతన్యపరిచినాయి అని కూడా చెప్పొచ్చు. మళ్ళీ తిరిగి ఎందుకు అని అంటే, తెలంగాణ అనే పదం అసలు డిక్షనరీలో లేదు అని ఒక టీడీపీ నాయకుడు అనడం, ఆ నాయకుడు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అవ్వడం. గతంలో ఇంకొందరు టీడీపీ నాయకులు తెలంగాణ ఫార్మేషన్ డే అనేది ఒక బ్లాక్ డే అని ప్రస్తావించడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అసలు రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్ళైనా ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటున్నా ఎందుకు ఇంకా ఇలాంటి భాష అనేది కొనసాగుతూ ఉంది? ఏ ఉద్దేశంతో ఇలాంటి మాటలు తెలంగాణ పైన వాళ్ళు వెలగక్కుతా ఉన్నారు? మరి దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా, లేకపోతే యాదృచ్ఛికంగా ఏదో సందర్భోచితంగా వాళ్ళు అనుకోకుండానే అంటా ఉన్నారా అనే విషయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణకున్న కల్చర్ ఏంటి, తెలంగాణకున్న ఈ తెలంగాణ అనే పేరు ఎప్పుడు పుట్టింది, ఎట్లా పుట్టింది అనే విషయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇప్పుడు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. బావురా అన్న? బాలేము. బాధలో ఉన్నారా? తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు తెలంగాణ అనే పదానికే అర్థం లేదనే మాటలు వస్తున్నాయంటే నిజంగా హృదయంలో పెయిన్ అవుతుంది. ఓకే, అది ఎందుకు మరి అట్లా జరుగుతుందంటే దాని వెనకాల కుట్రలు ఉన్నాయా, మరి అజ్ఞానం ఉందా అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు కొందరు అయితే ఏమంటారంటే ఏదో గుడ్డిగా అనేసిలే అంటున్నారు, కానీ కొందరు మేధావుల వర్గం, ఎస్పెషల్ మీలాంటి వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా కుట్రనే, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనడం వేరు, ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులతోటి అక్కడే ఆ సభను షేర్ చేసుకొని చంద్రబాబు కూడా ఉండి అనిపించడం, ఖచ్చితంగా భుజం మీద గన్ను పెట్టి పేలుస్తుండు అనేది వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం? అంటే ముందు అకాడమిక్గా మనం చూస్తే రాజకీయాలు పక్కకు పెట్టి ఇప్పుడు మానవ జీవనంలో ముందు భాష, ఆహారము, మనుషుల కన్నా ముందు జాగ్రఫీ ఉంటుంది. ఏ ప్రాంతానికైనా జాగ్రఫికల్ ఐడెంటిటీ ఉంటుంది. ముందు మనకి తెలంగాణ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, తెలంగాణ పదానికి అసలు అర్థమే లేదు అంటున్నాడు ఆయన. అర్థం లేదు, డిక్షనరీ లేదు. తెలంగాణ అంటే అర్థం ఏంటి అంటే త్రిలింగ దేశము. త్రీ అంటే మూడు లింగాలు, మూడు లింగాల మధ్య ఉన్న ప్రాంతము. ఏంటి ఆ మూడు లింగాలని చూస్తే మనకి కరీంనగర్ జిల్లాలో ఉన్న కాళేశ్వరము ఒక శైవ క్షేత్రం, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం ఒక శైవ క్షేత్రం, అది కూడా దాన్ని భీమేశ్వరం అని కూడా అంటారు, దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనకి కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ఒక శైవ క్షేత్రం. అంటే త్రిలింగ దేశము, మూడు లింగాల మధ్య ఉన్న ప్రాంతము. కరీంనగరు, కర్నూలు, ఈ శ్రీశైలము, కాళేశ్వరము, ద్రాక్షారామం, ఈ మూడు ప్రాంతాలు కలిపితే మనకి ఇట్లా ట్రయాంగిల్ లాగా వస్తుంది. అంటే ఈ ట్రయాంగిల్కి ఒక జాగ్రఫికల్ ఐడెంటిటీ ఉంది, దీనికి ఒక కల్చరల్ ఐడెంటిటీ ఉంది, హిస్టారికల్ ఐడెంటిటీ ఉంది, అండ్ ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్ ఉంది. బ్రిటిష్ కాలం కన్నా ముందు నుంచి కూడా చరిత్ర ఉంది. దాదాపు బిఫోర్ క్రైస్టే 1123 నుంచి 1123 BC నుంచి త్రిలింగ ప్రాంతము తెలంగాణ అంటే మూడు లింగాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు మాట్లాడే భాష తెలింగ. ఈ తెలుగు దాన్నే తెలంగాణ అంటే వాడుతూ వచ్చింది తెలంగాణ. ఇప్పుడు సంస్కృతంలో త్రిలింగ దేశము, సంస్కృతం నుంచి ప్రాకృతంలోకి వచ్చినాక తెలింగ నుంచి తెలంగాణ. ఈ మూడు ప్రాంతాల మధ్య నివసించే ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాష. దానికి తెలుగు, త్రిలింగ, తెలింగ అనేది హిస్టారికల్ ఉంది. ఇది నేను చెప్పేది కాదు, అది చారిత్రాత్మకంగా మీరు గూగుల్ చేసినా కూడా చెప్తారు. అయితే మరి ఈ మూడు ప్రాంతాలు కాకుండా బయట కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు త్రిలింగ దేశస్తులు కాదు. ఇప్పుడు ఆంధ్ర అనే పదము, ఆంధ్రము అనేది ఒక భాషగా చెప్తారు, కానీ ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ కానీ రాయలసీమ కానీ తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాష ఏంటంటే తెలుగు భాష అని తెలుగు మాట్లాడతారు. కానీ హిస్టారికల్ గా ఆంధ్రము కూడా ఒక భాషగా చెప్తారు, కానీ జాగ్రఫికల్ ఐడెంటిటీగా ఆంధ్రము ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందంటే తెలుగు. ఆంధ్రము అంటే తెలుగు మాట్లాడే ప్రజలు చెన్నైలో ఉన్నారు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, ఒరిస్సాలో బరంపురంలో ఉన్నారు, కానీ జాగ్రఫికల్ గా వాళ్ళకు ఒక ఐడెంటిటీ లేదు. అంటే ఏ రాజ్యానికైనా ఏం ప్రాంతానికైనా భౌగోళికంగా సరిహద్దులు ఉంటాయి, నదులు ఉంటాయి, కొండలు ఉంటాయి. ఈ మూడు శైవ క్షేత్రాల మధ్య, కృష్ణా గోదావరి రెండు జీవనదుల మధ్య భౌగోళికంగా నివసించే ప్రాంతంలో జీవించే ప్రజలు మాట్లాడే భాష తెలుగు, తెలంగాణ, త్రిలింగ. ఆంధ్రము శబ్దము
అది భాషాపరంగా భాషా శాస్త్రవేత్తలు ఆంధ్రము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరం ఇంతసేపు రీసెర్చ్ చేసినా ఇంతకుముందు ఎవరైనా చెప్పినా కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం. అదే తెలంగాణ అంటే అర్థము మూడు లింగాల మధ్య ఉన్న ప్రాంతం అని చెప్తున్నాం. మనం ఒక ప్రాంతాన్ని అవమానం చేయడము, ఒక ప్రాంతాన్ని చెప్పడం కాదు, మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మన వాళ్ళే అని ఉంటది. కానీ రాజకీయ నాయకులు వాస్తవాలని పక్కకి పెట్టి వాళ్ళ రాజకీయ కుట్రల కోసం ఒక ప్రాంతాన్ని అవమానించడము, ఒక ప్రాంతాన్ని పొగడడం అనేది కరెక్ట్ కాదు. మనం అందరము తెలుగు జాతే, తెలుగు భాషే మాట్లాడుతున్నాం అన్నప్పుడు మరి ఎందుకు అంత మీకు కుట్ర, ఎందుకు అంత చిన్న చూపు? ఒకవైపు ఏమో రెండు కళ్ళ సిద్ధాంతము, మాకు తెలంగాణ ముఖ్యమే, ఆంధ్ర ముఖ్యమే అని చెప్తారు. అదే వేదిక మీద ఒక తెలంగాణ పార్టీ టీడీపీ ప్రెసిడెంట్ అనేట ఆయన పేరు ఏం పేరు? నరసింహులు గారు మరి వయసు రీత్యా చూస్తే పెద్ద మనిషిలా కనబడుతున్నాడు. ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న ఆయన తన ప్రాంతం పరువు తానే తీసుకోవడం అంటే అంత ఆత్మగౌరవం లేని బానిసగా తెలంగాణ, ఇప్పుడు టీడీపీలో కూడా తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు మా ఖమ్మం జిల్లాలో తీసుకుంటే చాలా మంది టీడీపీ వాళ్ళు ఉంటారు. టీడీపీ వల్ల లబ్ధి పొందిన చాలా మంది బీసీలు ఉంటారు. కొంతమందికి వ్యతిరేకించవచ్చు, కొంతమందికి అభిమానం ఉండొచ్చు. కానీ ఒక ప్రాంతం యొక్క అధ్యక్షుడు ఆ ప్రాంతానికి ఎటువంటి విలువ లేదు, ఐడెంటిటీ లేదు, అసలు డిక్షనరీ లేదని ఒక స్టేజ్ మీద చెప్తున్నప్పుడు ఆ మాట్లాడుతున్న స్టేజ్ మీద మాట్లాడుతూ వింటున్న పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే అట్లా మాట్లాడకూడదా బాబు, నువ్వు అట్లా మాట్లాడకూడదు, తప్పు కదా, తక్కువ చేయొద్దని. రెండు రాష్ట్రాలు మనం విడిపోయినాం రాజకీయ కారణాల రీత్యా, లేకపోతే పరిపాలన కోసము. అట్లా తెలంగాణను అవమానం చేయకూడదని గడ్డి పెట్టాలి కదా అక్కడ ఉన్నోళ్ళు. అంటే ఒకవేళ ఆయన పేరు బక్కని నరసింహులు, ఆ బక్కని నరసింహులు గారు ఒకవేళ పొరపాటుగానో, తెలివకనో, అజ్ఞానంగానో, మూర్ఖత్వంలోనో మాట్లాడితే మరి దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు కదా స్టేజ్ మీద. ఆయన ఒక్కడు మాట్లాడలే కదా. అంటే పొరపాటు జరగడము, తప్పు చేయడం వేరు, జరిగిన తప్పును సరిదిద్దుకోకపోవడం తప్పు. ఒకవేళ నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరికీ, విజ్ఞులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ బక్కని సాయిలు అనే మనిషి, బక్కని నరసింహులు అనే ఆయన ఒకవేళ తప్పు చేసి ఉంటే మీరు క్షమాపణ చెప్పండి. లేదు ఆయనకి తెలియదు, అజ్ఞానంతో మాట్లాడిండు, మూర్ఖంతో మాట్లాడిండు. లేదు అంటే మేమేమనుకోవాల్సి వస్తుంది అంటే తెలంగాణ ఏర్పడ్డాక పుష్కర కాలం తర్వాత కూడా మళ్ళా మీరు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఆంధ్ర తెలంగాణ చిచ్చుపెట్టి 4 సమైక్యాంధ్ర ఓట్ల కోసమో, సీమాంధ్రుల ఓట్ల కోసమో, సెటిలర్స్ ఓట్ల కోసమో మీరు మళ్ళా విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. పొరపాటుగా జరిగితే, తప్పు చేస్తే సరిదిద్దుకోండి, దాన్ని అంగీకరించాలి. తప్పు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఆయనకు తెలియకపోతే మాట్లాడి ఉండొచ్చు. అట్లాంటి పార్టీ ప్రెసిడెంట్ పెట్టుకోవడం అంటేనే మీరు తెలంగాణ ప్రజలను అవమానించడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీసీలకి చాలా మందికి రాజకీయ గుర్తింపు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. చాలా మంది తెలంగాణలో కూడా టీడీపీ అభిమానులు ఉంటే ఉండొచ్చు. నువ్వు తెలంగాణ అనే ప్రాంతంలో ఒక శాఖ పెట్టుకొని మాది జాతీయ పార్టీ అని చెప్పి ఒక ప్రాంత పార్టీ ప్రెసిడెంట్ అవమానిస్తుంటే ప్రెసిడెంట్ అయ్యిండు. అంటే మన కంటితో, మన వేలుతో మన కంటినే పొడుస్తుంటే వీళ్ళు చూస్తూ ఆనందిస్తున్నారా? లేకపోతే నేను రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, మంచి చెడు రెండు ఉన్నాయి. మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినప్పుడు అది పొరపాటు అయితే సరిదిద్దుకోండి, తప్పు చేస్తే క్షమాపణ చెప్పండి, లేకపోతే మేము కుట్రగా భావించాల్సి వస్తుంది. కానీ మీరేమో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇట్లా చెప్పాలంటున్నారు, కానీ దీని వెనుక అసలు ఉన్నదే చంద్రబాబు నాయుడు ఒక గేమ్ ఆడిపిస్తూ ఉన్నాడు. మళ్ళా సమైక్యాంధ్ర భావన రెచ్చగొట్టి టీడీపీని తెలంగాణలో మళ్ళా పెంపొందించాలని. నేను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. రాయలసీమ అంటే రాయలు ఏలిన సీమ. ఒక 500 సంవత్సరాల క్రితము విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు ఏలిన సీమ. తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే 3 లింగాల మధ్య ఉన్న ప్రాంతము. ఆంధ్ర అది దానికి జాగ్రఫికల్ ఐడెంటిటీ కన్నా భాషాపరంగా ఉంది. నేను ఏమంటున్నా అంటే ముగ్గురు రెస్పెక్ట్ ఇస్తూనే వాస్తవాలను దాయద్దు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రియాలిటీ ఉంటే రాయల్టీ దగ్గర ఉంటది. వాస్తవాలు ఒకవైపు ఉంటే, వాస్తవాలు ఒకటి చెప్తుంటే మీరు కుట్రలు ఇంకొకటి చేస్తే మీరు రాజకీయాల్లో కూడా గెలవలేరు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ ప్రాంతంలో ప్రశ్నే ప్రజాస్వామ్యము, ప్రశ్నే నాగరికత. ఇక్కడ ప్రశ్న మందుపాతరై పేలిన నేల. ప్రశ్నని మీరు అనగదొక్కాలని చూస్తే, ప్రశ్నని బొందపెట్టాలని చూస్తే అది 100 అడుగుల లోతుల్లోంచి ఎగిరిన నేల. కాబట్టి దయచేసి నేను విజ్ఞులైన పెద్ద మనుషులు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మీరు చిల్లర రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య, భాషల మధ్య, జాతుల మధ్య, ప్రజల మనోభావాల మధ్య ఇప్పటికే కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో విడిపోయి పడిపోయి ఓడిపోతున్నాం. ఇప్పుడు వేరే దేశం పోతే వాడికి నేపాల్ ఐడెంటిటీ ఉంటుంది,
లేకపోతే శ్రీలంక వాడికి శ్రీలంక ఐడెంటిటీ ఉంటుంది, ప్రతి దేశం వాడికి ఆ దేశం ఐడెంటిటీ ఉంటుంది. మనమేమో పంజాబీలు లేకపోతే తమిళులు, కన్నడిగలు, తెలంగాణ, ఆంధ్రాగా విడిపోయి ఒక నేషనల్ ప్రైడ్ ఇప్పటికే మిస్ అవుతున్నాం. ప్రాంతం ఎంత ఇంపార్టెంటో దేశం అంతకన్నా ఇంపార్టెంట్. మనం ఒక భారతీయులుగా గర్వపడాల్సింది పోయి ఒక తమిళులుగా, ఒక తెలంగాణ వాళ్ళగా, ఒక ఆంధ్ర వాళ్ళుగా ఒకరికొక ఇంకా మన మధ్య అన్నదమ్ముల పంచాయతీ ఉంటే మనం గెట్టు పంచాయతీ తీర్చుకుందాం, కానీ భారతీయత అనేది మిస్ అవుతుంది కదా. మనం అంటే దీంట్లో ఎక్కువ మునిగిపోయిండ్రు. అంటే అందరం ఒకటే, అందరం భారతీయులమే, ఫస్ట్ దేశం అంటాం. మరి ఇండియన్ ప్రైడ్ అనేది మనం మిస్ అవుతుంది అనే విషయం పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నదమ్ముల ఆస్తుల పంపకాలు, ఇప్పుడు మన ఇద్దరం అన్నదమ్ములు అయితే నీకు 5 ఎకరాలు నీకు, నా 5 ఎకరాలు నాకు అన్నట్టు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. బట్ ఇద్దరం తెలుగు వాళ్ళమే, ఇద్దరు 90% అన్ని ఒకటే. ఇది పరిపాలనా సౌలభ్యం కోసం అడ్మినిస్ట్రేటివ్ లో డీసెంట్రలైజ్ అయింది, మనకు అన్యాయం జరిగిందని కొట్లాడడం. కానీ నేను ఏమంటున్నా అంటే విడిపోయిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తెలంగాణ మీద, హైదరాబాద్ మీద దాడి చేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. దయచేసి ఆ కుట్రలు మానుకోండి. మీరు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 4 ఓట్ల కోసం ఆంధ్ర తెలంగాణ మధ్య మళ్ళీ చిచ్చులు పెడదాము, మేమేదో కుట్రలు చేస్తామంటే ఇక్కడ తెలంగాణ ఎర్రి తెలంగాణ కాదు, గొర్రెల తెలంగాణ కాదు, సోయికి వచ్చిన తెలంగాణ బొడ్రాయి దగ్గర రాయి పట్టుకొని కూర్చుంది. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజకీయాలు ప్రజలారా ఈ రాజకీయ నాయకులు చేసే కుట్రలు కుతంత్రాల నుంచి పక్కకి రండి. ఈ విద్వేషాలు రెచ్చగొట్టి, మనోభావాలు రెచ్చగొట్టి, ప్రాంతీయ అసమానతలు క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పటికే మనకి చాలా మంది పిల్లలు చచ్చిపోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎటువంటి కుట్ర లేకపోతే మీ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడితో క్షమాపణ చెప్పించండి. మీకు అంతకన్నా సమర్థుడైన నాయకుడు ఉంటే పెట్టుకోండి మీ పార్టీ ఎక్స్పర్ట్. ఒకవేళ మీరు ఏమి క్షమాపణ చెప్పకుండా అట్లనే చేస్తే ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉందని ఉంటుంది చెప్పే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా అన్న? ఇప్పుడు వాళ్ళు తప్పు చేయకపోతే, వాళ్ళు నిజంగా ఎటువంటి కుట్ర చేయకపోతే, మా ఆవిడ తప్పు చేసిండు, పొరపాటు అయిందని క్షమాపణ చెప్పొచ్చు. అవసరమైతే మాట్లాడిన ఆయనతో కూడా మాట్లాడించవచ్చు. ఇప్పుడు వాళ్ళకి అదే ఆయుధం కదా. అంటే ఇప్పుడు సమైక్యాంధ్ర భావన తీసుకొస్తేనే టీడీపీని తెలంగాణలో మళ్ళీ వాళ్ళు పెంపొందించగలుగుతారు. మళ్ళీ మాటలు వెనక్కి తీసుకుంటే వాళ్ళు ఎట్లా ముందు? ఇప్పటికే టీడీపీ అనే పార్టీ తెలంగాణలో కనుమరుగైంది, ఆ విషయం తెలుసు అందరికి. భవిష్యత్తులో రాదని ఖమ్మం జిల్లాలో కొంచెం టీడీపీ మీద అభిమానంతో, కొంత కమ్మ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి అక్కడ కొంత మెంబర్షిప్ అది చేసుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ రాజకీయ ఐడియాలు చెప్పుకోవచ్చు. కానీ ఒక ప్రాంతాన్ని తక్కువ చేసి చూపడము, ఒక ప్రాంతం యొక్క ఐడెంటిటీని చంపేయడము, తెలంగాణ యొక్క అస్మితని, అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా, అసలు తెలంగాణ అనే పదానికి అర్థం లేదు, తెలంగాణ అనే పదం ఎక్కడా చరిత్రలో లేదు, తెలంగాణ పదం డిక్షనరీలో లేదని మాట్లాడడం అంటే అది నిజాన్ని సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు అనేది నగ్న సత్యం. దానికి ఎవరు చెప్పాల్సిన లేదు. వాడు పనికిరాని విధంగా మాట్లాడితే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాస్తవానికి. కాకపోతే కొంతమంది కొత్త తరానికి తెలియదు కాబట్టి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ప్రజలారా ఇలాంటి అర్హత లేని, జ్ఞానం లేని అజ్ఞానులు మాట్లాడకి మీరు రెచ్చిపోవద్దు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన పరువు తానే తీసుకున్నట్టు. ఒక తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ తోటి ఈ విధంగా మాట్లాడేమంటే, ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పు జరిగితే సరిదిద్దుకోండి, పొరపాటు చేస్తే క్షమించమని కోరండి. ఈ వీడియో చూసినాక మీరు ఇంకా మీ తప్పు సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపడతాయి. తెలుగుదేశం పార్టీ కావాలనే కుట్ర చేస్తుందని అనుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అసలు వాస్తవానికి ఒక విషయం చెప్పండి, ఇంత అంటే రాష్ట్రం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి తెచ్చుకున్నాక కూడా మళ్ళీ ఇంకా కూడా ఇట్లాంటివి ఎందుకు వస్తున్నాయి అని అంటారు? ఇప్పుడు దోపిడీ చేసినోడు, దొంగతనం చేసినోడు, దొంగతనానికి అలవాటు పడ్డోడు, ఎవడైనా సరే మానవ సమాజంలో కష్టపడకుండా కోట్ల రూపాయలు సంపాదించినోడు, ఈజీగా డబ్బులు ఎంజాయ్ చేసినోడు మళ్ళీ ట్రై చేస్తుంటాడు. అంటే అలవాటు పడ్డ దొంగలు ఎక్కడైనా దొంగతనంకి రకరకాల రూపం మారుస్తుంటారు. వాళ్ళ వృత్తి అదంటారు. ఎవరైనా నేను ఎవరిని అవమానించడానికి చెప్పట్లే. ఇప్పుడు ఒకసారి ఈజీగా కష్టపడకుండా కోట్లు సంపాదించినోడు, పిక్ పాకెటింగ్ చేసినోడు ఇక్కడ కాకుండా ఖమ్మం రైల్వే స్టేషన్ కాకపోతే విజయవాడ పోతాడు, విజయవాడ కాకపోతే కరీంనగర్ వస్తాడు. అంటే దొంగతనానికి అలవాటు పడ్డోడు పోలీసులు పదే పట్టుకోవాలి. పట్టుకోకపోతే దొంగలు రకరకాల రూపాల్లో వస్తారు. ఇవాళ మన తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇంత తెలంగాణ ఒక 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో హైదరాబాద్ లో బతకడానికి అందరూ వచ్చారు, మనం ఎవరు నిలగొట్టలే. రాజకీయాలు మళ్ళీ మేమే శాసిస్తాం, రాజకీయాల్లో ఏరు పెడతాం, మేము పెత్తనం చేస్తామంటే ఒక 50-60 ఏళ్ళు పెత్తనం చేసి దొబ్బి తిన్న సొమ్ముతో లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళకి ఆంధ్ర ప్రజలు అనట్లే. ఆంధ్ర ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా, రాయలసీమ ప్రజలైనా ప్రజలు కష్టపడతారు. ఈ కొంతమంది దుర్మార్గులు, కొంతమంది కుట్రదారులు కష్టపడకుండా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ లో ఆస్తుల మీద,
హైదరాబాద్ లో ఆధిపత్యం చేయాలి, తెలంగాణ వనరుల మీద ఆధిపత్యం చేయాలనుకుంటే 100 అడుగుల గోతి తీసి బతుకుండగానే సజీవ సమాధి చేసే అంత కోపం తెలంగాణకు ఉంది. ఓకే, ఇందాక ఒక మాట అన్నారు కదా, ఈ దొంగలను మరి పోలీసులు పట్టుకుంటే అది దొంగతనం అనేది ఆగుతుంది అన్నారు. మరి ఇప్పుడు తెలంగాణ మీద ఇలాంటి కుట్ర పన్నుతున్న వాళ్ళని ఎవరు తరిమి కొట్టాలి? ఇప్పుడు ఏ మాటకు ఆ మాట, దూద్కా దూద్ పానీకా పానీ. ఇప్పుడు తమిళనాడు అస్తిత్వానికి, తమిళనాడు అస్మితకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలు ఏకమవుతాయి. ఇలా కన్నడ కల్చర్కి ఏమన్నా అట్లా ప్రతి ఒక్క దగ్గర ప్రాంతీయ అస్తిత్వము తమ యొక్క ఆత్మగౌరవం కాపాడుకుంటారు. కానీ ఇంత పెద్ద పోరాటం 60 ఏళ్ల తర్వాత ఎన్నో లక్షల మంది చచ్చిపోయి, వేల మంది చచ్చిపోయి వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న 12 ఏళ్లలో తెలంగాణ మిస్సింగ్, తెలంగాణ రైజింగ్ కాదు, ఇక్కడ తెలంగాణ ఈజ్ మిస్సింగ్. అంటే ఎట్లా? మరి ఒకవేళ తెలంగాణ అనే అస్తిత్వము, తెలంగాణ అనే ఆత్మగౌరవం ఉంటే ఎంత ధైర్యం చేసి ఇట్లా తెలంగాణకి ఒక అర్థం లేదని మాట్లాడతారు ఒక తెలంగాణ అధ్యక్షుడు? అంటే ఇప్పుడు అంటే రాజకీయ నాయకులు ఇచ్చిన అలుసు అంటారా దీన్ని? తెలంగాణ అంటే 85 to 95% ఎస్సీ ఎస్టీ బీసీలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, గరీబోల తెలంగాణ. ఇది కొందరి తెలంగాణ కాదు, అందరి తెలంగాణ కావాలి. ఇది అందరి తెలంగాణ, అందరూ ఆరోగ్యంగా ఉండే తెలంగాణ కావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండి అభివృద్ధిలో భాగం కావాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, టోటల్ గా ఆనంద తెలంగాణ కావాలి, హ్యాపీ తెలంగాణ కావాలి. మాకు ఆంధ్ర ప్రజల మీద కానీ, రాయలసీమ ప్రజల మీద కానీ ఎటువంటి ద్వేషం కానీ, అసూయ కానీ, కోపం కానీ లేవు. అక్కడ ప్రజలైనా ఇక్కడ ప్రజలైనా అందరూ తెలుగు మాట్లాడే వాళ్ళని, అన్నదమ్ములు లాంటి వాళ్ళని. కొంతమంది కోట్ల మంది ప్రజల కష్టాన్ని దొబ్బి తినే పందికొక్కులు కొంతమంది ఉన్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ. వీళ్ళతోటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి హీరో వచ్చిండు, ఆయనకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక్కడు హీరో అయితే తెలంగాణ భాష మొత్తానికి ఒక రెస్పెక్ట్ వచ్చినట్టు కాదు కదా. తెలంగాణలో ఎందుకు మనము ఫిలిం అవార్డ్స్ ని లేకపోతే ఫిలిం ఇండస్ట్రీని 100 మంది హీరోలు రావచ్చు కదా. మన వాళ్ళు విజయ్ దేవరకొండ ఒక్కడే ఉన్నాడు. 6 అడుగులు మన తెలంగాణలో హీరోలు లేరా? తెలంగాణలో ప్రొడ్యూసర్లు దిల్ రాజు ఒక్కడే ఉన్నాడా? మనకు ఆంధ్రలో సినిమాలకు పోటీగా మనం తెలంగాణ సినిమాలు ఎందుకు తేలేకపోతున్నాం? మళ్ళీ అదే అల్లు అర్జున్, అదే చిరంజీవి కొడుకు, అదే నేను పుట్టక ముందు నుంచి, నా వయసే 48, నేను పుట్టక ముందు నుంచే హీరో ఉన్న సినిమాలు చూస్తున్నాం. అదే నాగార్జున, అదే ఆ ఫిలిం ఇండస్ట్రీయే కొంతమంది చేతుల్లో ఉంది అంటే, కొంతమంది కమ్మోళ్ళు, కొంతమంది రెడ్డోళ్ళు, కొంతమంది కాపోళ్ళు కలిసి అది సిండికేట్ అయింది అంటుంటే, మళ్ళీ ఆంధ్రలో చుట్టూ భజన ఎందుకు చేయాలి? వైజాగ్ లో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవచ్చు, గుంటూరులో చేసుకోవచ్చు, అమరావతిలో చేసుకోవచ్చు. మళ్ళీ హైదరాబాద్ చుట్టూ ఎందుకు పందికొక్కులాగా తినాలి వీళ్ళు? భద్రా నాయన తెలంగాణ ఆంధ్రలో పాలన అని చెప్తే మీరు పోయి ఆడ డెవలప్ చేసుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ఉంది, అక్కడ కల్చర్ ఉంది, అక్కడ కల్చర్ డెవలప్ చేసుకోకుండా మా హైదరాబాద్ మీద పడి ఎందుకు పిక్క తింటున్నారు? సరే, వాళ్ళకంటే దిక్కు లేక పిక్క తింటున్నారు అనుకుందాం. మరి మీకేమైంది? తెలంగాణ వాళ్ళు మీరెందుకు డెవలప్ చేసుకోరు? మీ కల్చరల్ పాలసీ ఏంది? మీ ఇండస్ట్రియల్ పాలసీ ఏంది? మీ హెరిటేజ్ పాలసీ ఏంది? మీ యొక్క ఆత్మ ఏంది? మీ యొక్క అస్మిత ఏంది? తెలంగాణ రాజకీయ ఒక సంస్కృతి, మరి కొత్త సంస్కృతి తీసుకురావాలంటే ఎట్లా? ఇప్పుడు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి. తమిళనాడు ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడగలరా? తమిళ ప్రైడ్ కి వ్యతిరేకంగా మాట్లాడగలరా? మరి ఎందుకు అక్కడ పార్టీలు లేవా? రాజకీయ పార్టీలు తమిళ ప్రైడ్ వాళ్ళు ఉంటది కదా. మరి తెలంగాణ ప్రైడ్ ఎందుకు మిస్ అయింది? రేవంత్ రెడ్డి యథేచ్ఛగా ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు? తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రేవంత్ రెడ్డికి? మనం ఇచ్చినాం కాబట్టి వచ్చింది. మనం తప్పులు చేసినాం కాబట్టి మన తప్పుల మీద నుంచి డాన్స్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి జైళ్ళకి పంపించి మా జీవితాన్ని కోల్పోయి చేసినందుకు ఇలాంటి తెలంగాణ చూస్తాం అనుకోలేదు. తెలంగాణ అంటే ఒక వీరత్వంతో, ఒక ధీరత్వంతో, ఒక తెగింపుతో. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహము తెలంగాణ రాకముందంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. మన పిట్టల్ని కాల్చినట్టు మిలిటరీ తోటి చంపించి 370 మందిని ఆర్మీ తోటి చంపించినోడు కాసు బ్రహ్మానందరెడ్డి అని దుర్మార్గుడు. తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ నడిబొడ్డు మీద కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఎట్లుంటది? ఆయన విగ్రహాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి అక్కడికి పంపాలి కదా. నేను నిన్న ఒక వ్యక్తితో ఒక క్వశ్చన్ అడుగుతాను. కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ల నుంచి పార్క్ ఎట్లుంటది, వాడి విగ్రహం ఎట్లుంటది? అసలు తెలంగాణ వాళ్ళకి ఏమైనా పౌరుషము కొట్టుకోవాలి. అసలు యాక్చువల్గా వేరే రాష్ట్రంలో అయితే మా పిల్లల్ని 370 మందిని చంపినోడు విగ్రహం మీరు తీసుకుపోతారా గౌరవంగా, లేకపోతే మేము తుక్కలు చేస్తామని అంటారు. మీరు ఉన్న విగ్రహాలకి తీసేయాలంటే మాట్లాడుతారు, కానీ కొత్త విగ్రహాలు పెడుతున్నారు కదా. విగ్రహాలు పెడతారు, రాజకీయాలు నేను అన్నట్లే. తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్మితకి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం అనేది 69 ఉద్యమంలో 370 మంది పిల్లల్ని కర్ఫ్యూ గుండ్లు దింపి చంపినోడిది విగ్రహం ఎట్లుంటది? ఇక్కడ పార్క్ ఎట్లుంటది?
పేరు మార్చాలి కదా. కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మన శ్రీకాంతాచారి పేరు పెట్టాలి, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పేరు పెట్టాలి, కాళోజీ పేరు పెట్టాలి, ముచ్చర్ల సత్యనారాయణ గారి పేరు పెట్టాలి. కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ పేరే మార్చలేనోడు మీకేం ఆత్మగౌరవం ఉందా? ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం మనం, ఆత్మగౌరవం అస్మిత అని. మనల్ని చంపినోడు, మనల్ని సవాల్ చేసినోడు, మన ఆత్మగౌరవాన్ని తొక్కి మిలిటరీతో చంపినోడిది నడి బొడ్డు మీద పార్క్ ఉంటుంది, విగ్రహం ఉంటుంది. రాజకీయంగా వీళ్ళకు ఓటర్ దగ్గర తేడా ఏం లేదు. అధికారం కోసం రాజకీయ నాయకులు కులము, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొడతారు. వాళ్ళకి అధికారము, ఆస్తులు, పదవి, డబ్బు రాగానే ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తారు. వాళ్ళ దృష్టిలో తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది అమాయకులు, ఆవేశపరులు కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంది ఈ రాజకీయ పార్టీలు. నిజంగా వాళ్ళకి ఉంటే కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం రేపు పొద్దున ఉండకూడదు, అక్కడ గౌరవంగా తీసుకెళ్లి వాళ్ళ సొంతూరులో పెట్టాలి. మన ఇంకా సమైక్యాంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? మనమేం వాళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు కాదు. మన విగ్రహాలు, మన గూఢాంజన విగ్రహాలు ఎందుకు పెట్టుకోవద్దు? అంటే ఉన్నది తీసేయకుండా అసలు కొత్తగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో పెట్టుకోవచ్చు. వైజాగ్ లో ప్లేస్ లేదా, గుంటూరులో ప్లేస్ లేదా? మనం ఎన్టీఆర్ ని వ్యతిరేకించట్లే, మనల్ని తొక్కి బుల్లెట్లతో చంపినోడు కదా, దాని మీద పాటలు రాసినాం కదా. మరి మనల్ని చంపిన వాళ్ళని కూడా మనం గౌరవించుకోవడం అంటే మనమేం ఉద్యమం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉంటే అయిపోద్ది కదా, తెలంగాణ ఎందుకు? నేనేమంటున్నా అంటే బాధతో, దుఃఖంతో, ఆవేదనతో, కన్నీళ్లతో చెప్తున్నా. ఇంత దిక్కుమాలిన దిక్కులేని తెలంగాణ అస్తిత్వం కోసం అయితే కాదు. నాకే సిగ్గు అనిపిస్తుంది నా పేరు తెలంగాణ విటలని ప్రజలు ఉద్యమంలో పిలిస్తే. నాతో సహా నేను అనేది, మనకి నిజంగా చైతన్యం ఉంటే, మనకి నిజంగా ఆత్మగౌరవం ఉంటే, మనకి నిజంగా రోషము, పౌరుషం ఉంటే ఎట్లా ఉంటది కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఇక్కడ? ఎట్లా ఉంటది కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు? నేను ఎన్టీఆర్ విగ్రహం ఉండాలా వద్దా అనేది అది వేరు నిన్నది. మన శత్రువు కదా, గోడల మీద రాసుకున్నాం కదా 69 ఉద్యమంలో. మన శత్రువుల విగ్రహాలు కూడా మనం ఇక్కడ పెట్టుకొని మన రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? కేవలం రాజకీయ నాయకుల కోసమా? ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కాళ్ళు పట్టుకుంటున్నారు కదా. నిన్నగాక మొన్న వచ్చిన పార్టీ దగ్గర కూడా యూత్ అంతా కాళ్ళు మొక్కుతున్నారు. కాళ్ళు పట్టుకునే కల్చర్ పోవాలని కదా. మనం స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ వచ్చిందా? ప్రశ్నిస్తే జైల్లో పెట్టట్లేదా? స్వాతంత్రం ఉందా? ఆత్మగౌరవం ఉందా? మరి స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం లేనప్పుడు తెలంగాణ అనే పేరు ఓన్లీ పేరు మారింది అంతే కదా. కొంతమంది రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి, కొంతమందికి నామినేటెడ్ చైర్మన్లు వచ్చినాయి. మంచి జరగలేదు అనట్లే పూర్తిగా. అసలు ఆత్మనే మిస్ అయినాం కదా. నేను తెలంగాణ రైజింగ్ అంటుండ్రు రేవంత్ రెడ్డి, తెలంగాణ మిస్సింగ్ అంటున్నా నేను. సో ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయన్న. ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ మీద కుట్ర జరిగేటట్టే కనిపిస్తుందని మీరు అన్నారు. దొంగలు ఎప్పుడు దోచుకోవడానికి రెడీగా ఉంటారు. ఎక్కడ సంపద ఉంటాయో, ఎక్కడ భూములు ఉంటాయో, ఎక్కడ ఆస్తులు ఉంటాయో, ఎక్కడ ఉంటుందో అక్కడ దోచుకోవడానికి ఎప్పుడైనా ఉంటారు. రకరకాల రూపాల్లో వస్తారు. దొంగలు వస్తున్నప్పుడు దొరలు, పోలీసులు, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అది ఏ పార్టీ రూపంలో అయినా వస్తారు. ఉంటారంటారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటారంటారు? ఉండే పరిస్థితి ఉంటుంది. ఉండకపోతే మళ్ళీ బానిసలు అవుతారు. ఇప్పుడు పేద రైతులు ఎంతమంది ధనికులయ్యారు, ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగిపోయినాయా? విద్యార్థుల ఆత్మహత్యలు ఆగిపోయినాయా? అంగన్వాడీ గుడ్లకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినాం కదా. మళ్ళీ మనం ఒక ధనిక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చినాం. నీ తప్పు ఉంది, నా తప్పు ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిరంతరం పోరాడకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. మనం అప్పుడే వరిగడ్డి మండినట్టు మండుతున్నాం, అప్పుడే చల్లారిపోతున్నాం. 1200 మంది ప్రాణాలు కోల్పోయినాక వచ్చిన తెలంగాణలో అమరవీరుల కుటుంబాల అడ్రస్లు ఏమంటున్నాం, పోరాడిన విద్యార్థుల అడ్రస్లు తెలియదు అంటున్నాం. నిరుద్యోగుల పరిస్థితి అట్లనే ఉంది. సహజ వనరులు, మానవ వనరులు, ఖనిజ వనరులు ఉండి సరైన పాలసీ లేకపోవడం వల్ల ఇప్పుడు మనం రాజస్థాన్, గుజరాత్ ఎడారి ప్రాంతం కాదు, మనకేమో ఎడారిలో లేము. అన్ని రకాల భౌగోళిక పరిస్థితులు ఉండి, ఇన్ని ఖనిజ వనరులు ఉండి, ఇన్ని రకాల పంటలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల యొక్క చిత్తశుద్ధి లేకపోవడము, పాలకులకి యొక్క విజన్ లేకపోవడం వల్ల ఇలా తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరగడానికి కారణం పాలకుల వైఫల్యం. పాలకులు అంతకుముందు ఆంధ్రోని తిట్టినాం, మరి ఇప్పుడు ఎవరిని తిట్టాలి? మనం బ్లేమ్ చేయడం ఈజీ. గత 60 సంవత్సరాలు దేనికైనా ఆంధ్రోడు కారణం అన్నాం. మరి 12 సంవత్సరాలు మనం ఏం అయితే ఇట్లా వచ్చింది అంటే మొత్తం తెలంగాణ సమాజం మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. నేను ఎవరిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడింది కదా. ఇప్పుడు కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ఓ పనికిమాల నుండి తిట్టాం మనం. రేవంత్ రెడ్డి గురించి తిడితే మన ఇజ్జత్ పోతుంది. ఆయనకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఆయనకి తెలంగాణ డైరెక్ట్ తెలంగాణకు వ్యతిరేకంగా తుపాకీ పట్టి వచ్చినోడు. ఆయన ఏదో మీడియా ఛానల్ని మేనేజ్ చేసి 4 డబ్బులు అటు ఇటు తెచ్చుకొని ఆంధ్రోళ్ళ దగ్గర, ఆ చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాగిరి తెచ్చుకొని ఆయన ఏదో పదవి తెచ్చుకున్నాడు. ఆయన తిట్టం కదా, మనం ఎందుకు తిడతాం? ఆయనకు అసలు తెలంగాణతో పేగు బంధమే లేదు. ఆయనే చెప్తున్నాడు. ఆయన తిడితే మన ఇజ్జత్ పోతుంది. ఎప్పుడైనా మామిడి పండు కాసే చెట్టుకే రాళ్ళు ఇస్తాం. తెలంగాణ గురించి అన్ని తెలుసు ఈయన. అట్లాంటిది ఈయన చేసిన తప్పు వల్ల ఇలా రేవంత్ రెడ్డి లాంటి సర్వే వ్యవహారం చేస్తున్నాడు. గతంలో ఇట్లుండేనా పరిస్థితి ఒక 5 ఏళ్ల క్రితం? అంటే మనం అవకాశం ఇచ్చింది మనమే కదా.
ఏ తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతాయో, ఏ తెలంగాణ వస్తే మనం ఆత్మగౌరవంగా, ఏ తెలంగాణ వస్తే ప్రశ్నించవచ్చు, స్వేచ్ఛగా సమానత్వం కోసం ఉన్నామో, అదే తెలంగాణలో కష్టాలు, కన్నీళ్లు, ఆత్మహత్యలు, వలసలు ఇవన్నీ ఇంకా పెరుగుతున్నాయి కదా, తరగట్లే కదా. దాని గురించి బాధతో మాట్లాడుతున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా, ఇది తెలంగాణ విఠల్ గారు చెప్తున్న అంశం. అంటే తెలంగాణ గతంలో ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉందో అప్పుడు ఈ తెలంగాణ వెనుకబడడానికి కారణం అప్పుడు పాలకులు అని చెప్పేసి వాళ్ళని విమర్శించినాం, వాళ్ళని అడిగినాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ సమస్యలు తీరకపోవడానికి, ఇక్కడ పూర్తి స్థాయిలో అనుకున్న రంగాలు అభివృద్ధి చెందకపోవడానికి మరి కారకులు ఎవరు అనే ప్రశ్న కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. ఆ కారకుల్లో పాలకులతో పాటు తెలంగాణ యావత్ సమాజం అంతా ఉంటుంది. సో మనల్ని మనం ప్రశ్నించుకొని సరైన మార్గంలో నడిస్తేనే ఈ తెలంగాణ అనుకున్న దిశలో అభివృద్ధి చెందుతారని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.